అందరి చూపు ఆ నియోజకవర్గం పైనే ఉంది. అక్కడ పోటీలో ఉన్నది ఇద్దరు సీనియర్ పొలిటీషియన్సే. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా శాసించిన నేతలే. వీరిద్దరి మధ్య పోరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఆయా నేతల ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ ఏంటి, ప్రజలు ఎవరికి జై కొట్టారు, రాజకీయ ఉద్దండుల మధ్య పోరు ఎలా సాగింది? పురుపల్లిలో బొత్స కళ మధ్య హోరాహోరీ. కాపులు రెండు వర్గాలుగా చీలిపోయారా? ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీయేనా? ఏ మండలం ఎవరికి మొగ్గు చూపింది? రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం విజయనగరం జిల్లా చీపురుపల్లి. చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిద మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫైట్ చేస్తున్నాయి. రెండు మండలాల్లో ఓ పార్టీకి పట్టుంటే మరో రెండు మండలాలు మరో పార్టీకి అండగా నిలుస్తున్నాయి. పోటీలో ఎవరున్నా ఏ పార్టీ ఓటు బ్యాంక్ ఆ పార్టీకి పదిలంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అధికార పార్టీ తరపున మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ నుంచి సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పోటీ చేస్తున్నారు. చీపురుపల్లిలో నువ్వా నేనా అన్న స్థాయిలో పోరు జరిగింది. ఎవరు ఎందులోనూ తీసిపోనట్టుగా సర్వశక్తులు ఒడ్డారు. గెలుపు మాదంటే మాదంటూ ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు గెలిచినా స్వల్ప తేడాతో గట్టెక్కుతారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో 1,98,382 మంది ఓటర్లున్నారు. 2014లో 81.38%, 2019లో 81.38%, 2024లో 83.48% పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గం ఓటర్లున్నారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములు ఈ సామాజిక వర్గ ఓటర్లే నిర్దేశిస్తారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఇరువురు కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో కులాల ప్రస్తావన అంతగా రాలేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి చీపురుపల్లి నియోజకవర్గం కంచుకోట. పటిష్టమైన ఓటు బ్యాంక్ కలిగిన పార్టీగా చెప్పుకోవచ్చు. 1994, 1999లో ఇక్కడి నుంచి కులబలం లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె బాబురావు గెలిచారు. 2004, 2009లో గద్దె బాబురావును స్వల్ప మెజార్టీతో బొత్స సత్యనారాయణ ఓడించారు. 2009 తర్వాత బొత్స చీపురుపల్లి నియోజకవర్గంలో అనూహ్యంగా తన హవా పెంచుకున్నారు. నియోజకవర్గంలో ఓవైపు చిన్న శ్రీను, మరోవైపు బొత్స సతీమణి బొత్స ఝాన్సీ ఎంపీగా నియోజకవర్గానికి విస్తృత సేవలందించారు. ఈ సేవలే వ్యక్తిగత ఓటు బ్యాంకు కారణమయ్యాయి. 2014 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అయితే చీపురుపల్లిలో పోటీ చేసిన బొత్స 42,000 ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బొత్స 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో తొలిసారి గెలిచిన బొత్స ఆ తర్వాత తనకు పెట్టని కోటగా మార్చుకున్నారు ఈ నియోజకవర్గాన్ని. ఆ తర్వాత వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ తనకంటూ ఓ బలమైన సొంత ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోగలిగారు. బొత్సకు పోటీగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపింది. బీజేపీతో పొత్తు కళా వెంకట్రావు కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అనేక ప్రత్యామ్నాయాలు పరిశీలించిన తర్వాత చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును పోటీ చేయించింది. కళా వెంకట్రావు, మాజీ మంత్రి కిమిడి మృణాలిని ఒకే కుటుంబ సభ్యులు. కళాకు రాజకీయంగా చీపురుపల్లిలో మంచి సంబంధాలున్నాయి. ఆయన సోదరుడు కుమారుడు కిమిడి నాగార్జున ఇన్ఛార్జిగా ఉండడం ఆయనకు కలిసొస్తుందని అంటున్నారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రీను కూడా ఈ నియోజకవర్గానికి చెందినవారే. చీపురుపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా చిన్నశ్రీను కొనసాగుతున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అందరికీ భరోసా ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఏ కార్యకలాపాలైనా ఈయన కనుసన్నల్లో జరగాల్సిందే. నియోజకవర్గంపై బాగా గ్రిప్పున నేత ఎంపీ బెల్లాన, జడ్పీ చైర్మన్ చిన్నశ్రీను, బొత్స సత్యనారాయణ ఏకతాటిపై నడుస్తూ నియోజకవర్గాన్ని వైసీపీకి కంచుకోటగా మార్చేశారు. అయితే కళా వెంకట్రావు రాజకీయ చతురత, చాణక్యం మంచి ఫలితాన్నిచ్చినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. బొత్స సతీమణి విశాఖలో పోటీ చేయడంతో ఆయన దృష్టి నియోజకవర్గంపై తగ్గడం కూడా కలిసొచ్చే అంశమని అంటున్నారు. దీనికి తోడు పలువురు నేతలు వైసీపీని వీడి టీడీపీ చేరడం వైసీపీకి మైనస్ అని చెప్పుకొస్తున్నారు. చీపురుపల్లిలో బొత్స కళా మధ్య పోరాటం హోరాహోరీగా సాగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు ఎందులోనూ తీసిపోనట్టుగా సర్వశక్తులు ఒడ్డారు. గెలుపు మాదంటే మాదని ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు గెలిచినా స్వల్ప తేడాతో గట్టెక్కుతారని మండలాల వారీగా లెక్కలేసుకుంటున్నారు. ఎన్నికల అనంతరం కూడికలు, తీసివేతల్లో రెండు శిబిరాలు బిజీగా గడుపుతున్నాయి. మండలాల వారి లెక్కలు తేలిపోయాక గ్రామాలు, పోలింగ్ బూత్ల వారి పోస్టు మార్టం కూడా పూర్తి చేశారు. బొత్స వర్గం తమకే మొగ్గుందని గట్టి ధీమాను వ్యక్తం చేస్తోంది. సైలెంట్ ఓటింగ్, పోలింగ్ శాతం పెరుగుదల తమకే అనుకూలమని ఢంకా బజాయిస్తోంది. చీపురుపల్లి టీడీపీలో బలమైన నేతగా ఉన్న వరహాల నాయుడు వైసీపీలోకి రావడం అడ్వాంటేజ్ అంటున్నారు. స్థానికేతర నినాదం కూడా ప్రభావితం చేసిందని బొత్స ధీమాలో ఉన్నారు. మరోవైపు కళా వెంకట్రావు శిబిరం కూడా ఇదే విశ్లేషణ చేస్తోంది. నియోజకవర్గ ప్రజలు తమ వెంట నిలిచారని కళా చెప్పుకుంటున్నారు. కిమిడి నాగార్జున మనస్ఫూర్తిగా పనిచేసినప్పటికీ ఆయన అనుచరులు, అభిమానులు అసంతృప్తి బొత్సకు లాభించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
గద్దె బాబురావు, కోట్ల మోతీలాల వంటి సీనియర్ల సహకారం ఉండడంతో మొగ్గు మాకే ఉంటుందని కళా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలు జనసేన, బీజేపీ నేతలు కిమిడితో కలిసి పనిచేశాయని లెక్కలేసుకుంటున్నారు. మొత్తంగా ఎవరి అంచనాలు, ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రజా నాడి బ్యాలెట్లో నిక్షిప్తమైంది. 4వ తేదీ విజేతలెవరో తేలిపోనుంది.